ఇందూరు కమలం పార్టీ గడ్డ, నిజామాబాద్ కాంగ్రెస్ అడ్డ. నిజామాబాద్ పై సవాల్ అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. మున్సిపల్ ఎన్నికల్ని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇందూరు కార్పొరేషన్ జెడ్పీ చైర్పర్సన్ సీటు కైవసం చేసుకుంటామని అరవింద్ ప్రకటిస్తే ఆ రెండు కాంగ్రెస్ ఖాతాలోనే వేసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలను బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2 సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ ఈసారి కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మారుస్తామన్నారు. నిజామాబాద్ నగరానికి సంబంధించిన పేరు కూడా మార్చబోతున్నారు సార్. మున్సిపల్ 100% మారుతుందండి. లాస్ట్ టైం నిజామాబాద్ మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ జస్ట్ మిస్ అయింది. 60లో 28 గెలిచిండ్రు భారతీయ జనతా పార్టీ మన క్యాండిడేట్లు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 35కు తక్కువ గెలవము. ఫస్ట్ రెజల్యూషన్ నిజామాబాద్ పేరు ఇందూరుగా మార్చాలన్న రెజల్యూషన్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపుతాం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటిందన్న మహేష్ కుమార్ గౌడ్ మేయర్ పీఠాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. నగరంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం, మేయర్ సీటు కైవసం చేసుకుంటాం. నిజామాబాద్ పేరు మారిస్తే ప్రజల బతుకులు మారవన్నారు మహేష్ కుమార్ గౌడ్. నిజామాబాద్ ఎంపీగా 7 ఏళ్లలో అరవింద్ జిల్లాకు చేసిందేంటో చెప్పాలన్నారు. పేర్లు మారిస్తే ఏమైందండి? మీ జీవితంలో ఏమైనా బాగుపడుతుందా? నేను పేరు మార్పు మాట్లాడే వారికి ఇతో చెప్తా ఉన్నాను. పేరు మార్చుడు కాదు నాయన, మా జీవితాలు మార్చండి, బీదోళ్ళ జీవితాలు మార్చండి. మీ బీదోళ్ళ జీవితాల యొక్క ప్రమాణికాలు పెంచండి. ఆ దశగా ఆలోచన లేదు. ఏమవుతుంది పేరు మారుస్తే? భూబో పెడుతుందా? పేరు మారుస్తాను ఏమవుతుందండి? పేరు మార్పు వచ్చేది ఏముంటుంది? నేను మీ ద్వారా అరవింద్ గారు కోరుతా ఉన్నాను. మీరు రెండవసారి కదా ఎంపీ, రెండవ మారు ఎంపీ అయినారు. 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళ నుంచి మీరు నిజామాబాద్ తీసుకొచ్చిన పరిశ్రమ ఉంటే చెప్పండి. నిజామాబాద్ మేయర్ పీఠం మాదంటే మాది అంటున్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు. మరోవైపు బీఆర్ఎస్ కూడా మేయర్ పీఠం తమదేనంటోంది. ఇందూరు ప్రజలు ఏ పార్టీకి మద్దతిస్తారో చూడాలి మరి.